హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకెందుకు చెప్తున్నావు? మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. కంటెంట్ 20 minutes ఒక నిమిషం, నాకెందుకు చెప్తున్నావు హ్యాపీ ఉమెన్స్ డే అని? సెలబ్రేట్ చేసుకున్నా మీరు. చెప్పాల్సింది మంజుష గారికి, ఇంకా ముందర లేడీస్ కూర్చున్న వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటే బాగుంటుందండి. కైసే రేతు ఎక్కడి నుంచి దొరికారు నువ్వు? నాకు ఎక్కడ దొరికే భయం. ఆయన చూడు ఎంత క్వశ్చన్ సూపర్ గా అడిగారు ఆయన. అంటే నేను అంత చదువుకోలేదు, అందుకే నన్ను సూపర్ గా అడగలేను, మామూలుగానే అడుగుతా. సరే ఓకే. సో యూ గాట్ అవార్డ్స్ అంటే 20 minutes, ఐ థింక్ 30 minutes బాగుంది, ఎంగేజింగ్ షో ఉంది, వెరీ నైస్ మ్యూజిక్, వెరీ నైస్ ఎమోషన్, అంతా బాగుంది. బట్ నాకు ఒక అంటే ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై ఒపీనియన్ కాబట్టి షూర్. నాకు ఇందులో కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే, ఇప్పటికీ 21st centuryలో మనం ఇప్పుడు వీళ్ళందరూ మంచి హస్బెండ్ అది అని మాట్లాడుతున్నారు. అంటే స్వతంత్రంగా ఎదగాల్సిన ఒక అమ్మాయి తనకు తనగా ఆలోచన రావాలి, తన స్వేచ్ఛను తను క్రియేట్ చేసుకోవాలి. అంతేకాని ఒక హస్బెండ్ చేయబట్టుకొని నడిచాక హస్బెండ్ వల్ల వచ్చింది అని ఆ స్వేచ్ఛని స్వేచ్ఛ అనుకొని ఇక్కడ మనం మీరు 3 రకాల స్వేచ్ఛలు చెప్తున్నారు. తనకి తన లైఫ్ గురికి కావాల్సిన స్వేచ్ఛ, హ్యాపీనెస్ తాలూకు స్వేచ్ఛ, దేశానికి తను కల్పిస్తున్న స్వేచ్ఛ. అంటే ఈ 3 ఏదో ఒకటే పదం కదా అని స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ కాదు, 3 వేరు స్వేచ్ఛలు. ఈ మూడింటిని ఈక్వేట్ చేయడం ఎక్కడో నాకు అందుకో ఒక లాజికల్ అయితే ఎమోషనల్గా ఉందేమో కానీ లాజికల్ లింక్ అయితే మిస్ అవుతుంది అనిపిస్తుంది దాంట్లో. దర్ ఇస్ సమ్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఇన్ దట్. అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు అవ్వాలి, కానీ మంచి హస్బెండ్ జీవితంలోకి రావాలి, మంచి హస్బెండ్ వచ్చి గైడెన్స్ ఇవ్వాలి. ఆ హస్బెండ్ వల్ల అంటే ఇప్పటికీ ఇంకా ప్యాట్రియార్కియల్ సొసైటీయే ఉంటుంది, డిపెండెన్సీయే ఉండిపోద్ది. ఎంతోమంది ఆడవాళ్ళు, సుధామూర్తి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు వీటి గురించి, ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని. అంటే ది షార్ట్ ఫిల్మ్ ఇస్ ఇండైరెక్ట్లీ